మొత్తానికి ఏపీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన లైఫ్ ట్యాక్సెస్ అయితే గవర్నమెంట్ ఎత్తేసింది. మరి దీనికి రీజన్స్ ఏంటో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దానికే నేనైతే అనుకుంటున్నాను. సో యాక్చువల్గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన రోడ్ ట్యాక్స్ అనేది 2018 నుంచి మనకి ఎగ్జెంప్షన్లో ఉంది. అండ్ 2023 జూన్ 7వ తేదీన ఎగ్జెంప్షన్ అయితే గవర్నమెంట్ తీసేయడం జరిగింది. అంటే దానికి సంబంధించిన లిమిట్ అనేది అయిపోయింది. సో లిమిట్ అయిపోయిన తర్వాత ఎగ్జెంప్షన్ అనేది తీసేశారు. అప్పటి నుండి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే ఏపీలో కొంటున్నారో వాళ్ళు వాటిపైన రోడ్ ట్యాక్స్ అయితే చెల్లించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన సుమారుగా 10 నుండి 14% వరకు రోడ్ ట్యాక్స్ ని ఈ టైం గ్యాప్ లో ఏపీ గవర్నమెంట్ అయితే కన్స్యూమర్స్ నుండి అయితే కలెక్ట్ చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు ఆ రోడ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది మళ్ళీ తీసుకొచ్చారు. ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఈ 2024 జూన్ 7వ తేదీ వరకు ఈ ఎగ్జెంప్షన్ అనేది ఉంటుంది. సో ఈ టైం పీరియడ్ లో ఎవరైతే ఏపీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని పర్చేస్ చేస్తారో వాళ్ళు 10 to 14% లైఫ్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం అయితే లేదు. కేవలం వాళ్ళు వెహికల్ ఎక్స్షోరూమ్ కాస్ట్ పైన ఇన్సూరెన్స్, హ్యాండ్లింగ్ ఛార్జెస్, యాక్సెసరీస్ ఆ చిన్నవి కట్టుకోవాలి, కానీ రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే కట్టాల్సిన అవసరం అయితే లేదు. మరి గవర్నమెంట్ ఏం చేసిందో నాకైతే అర్థం కావట్లేదు. జూన్ 2023 నుండి ఫిబ్రవరి వరకు ఎవరైతే రోడ్ ట్యాక్స్ కట్టారో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, ఎలక్ట్రిక్ కార్స్ కానివ్వండి 10 to 14% ఎక్స్ట్రా పడినట్టే కదా, మరి వాళ్ళకి రీఫండ్ ఇస్తారా? ఖచ్చితంగా ఇవ్వరు. సో ఈ డిసిజన్ ఏదో అప్పుడే తీసుకుంటే అయిపోతుంది కదా. సో గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఇంత చాలా మంది కొనుంటారు. సో వాళ్ళందరూ నష్టపోయారనే చెప్పుకోవాలి. మరి దీనికి రీజన్స్ ఏంటో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ మీరేమనుకుంటున్నారు? ఇప్పటి వరకు కొన్న వాళ్ళు నష్టపోయారని నేనైతే అనుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసేయండి. అండ్ ఈ జూన్ 7, 2024 కన్నా ముందు ఏదైనా కొత్త పాలసీ వస్తే అది అమలవుతుంది, లేదంటే జూన్ 2024 తర్వాత ఈ ఎగ్జెంప్షన్ అనేది అయిపోతుంది అనమాట. సో దాని తర్వాత ఏదైనా కొత్త పాలసీ వస్తే అది మళ్ళీ అమలవుతుంది. సో ఇప్పటికైతే ఏపీలో నో రోడ్ ట్యాక్స్. ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో ఎంతైతే రేట్ ఉందో ఏపీలో కూడా అదే రేట్ ఉంటుంది.